పాపి యేసుని యొద్దకు రమ్ము, నిన్ను రక్షించువాడు. ఏదోని తోటలో కాపురముండి జీవించిరి. ఆదాము వలె ఏదోని తోటలో కాపురముండి జీవించిరి. ఒకనాడు సైతాను చేరి పడిపోయిరి. తెరవద్దన చెప్పిన ఫలములు తిని పాపములో పడిపోయిరి. పాపి యేసుని యొద్దకు రమ్ముడు, ఆయనే మరి ధరణిలో ఎవరు లేరుగా. నిన్ను వచ్చి రమ్ము రమ్ము. పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ ఇలాగూ సెలవిస్తున్నది, తన అతిక్రమముల కొరకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని బైబిల్ సెలవిస్తా ఉంది. ధన్యుడు అనే మాటకు బైబిల్ ప్రకారము ఆశీర్వదించబడిన వాడు అని అర్థం. లోకం ఏమనుకుంటుందంటే పొలము కలిగిన వాడు ధన్యుడు, ధనము కలిగిన వాడు ధన్యుడు, పేరు ప్రఖ్యాతులు గలవాడు ధన్యుడని ఈ లోకం అనుచున్నది. ఈ ధన్యకరమైన వరాలు ఒక రోజు ఉంటాయి, ఒక రోజు ఉండవు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడని బైబిల్ సెలవిస్తా ఉంది. పాపములకు వచ్చు జీతము మరణము, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. భేదమేమీ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అనగా కులభేదం, వర్గభేదం, వర్ణభేదం భేదమేమీ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ సెలవిస్తున్నది. పాపములకు వచ్చు జీతము మరణము, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవమని బైబిల్ సెలవిస్తా ఉంది. మానవుడు పాపములో పుట్టి, పాపములో వెలిగి, పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేస్తున్నారు. మానవ ప్రయత్నములు యెషయా గ్రంథం 64:8లో మురికి పేలికలను బైబిల్ సెలవిస్తా ఉంది. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగును. మనలో ప్రతి వాడును దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాలి. దేహంతో జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా వెళ్ళుచున్నవి, మరి కొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అందుకని మానవుడు పాప నివారణ కొరకై మరి జంతువులను పక్షులను బలిగా అర్పించుతున్నారు. జంతువుల యొక్క రక్తము, పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో ఆయనను ఈ లోకానికి అనుగ్రహించాడు. గురిజాడ అప్పారావు గారు అన్నారు కదా, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులే. ప్రపంచ ప్రజలను ప్రేమించి, ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు దయగలవాడు గనక తన కుమారుని ఈ లోకానికి అనుగ్రహించాడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు చరిత్రే రెండు భాగాలు అయిపోయింది. ఒక సోషల్ మాస్టర్ ఒక చరిత్ర చెప్పాలంటే
క్రీస్తు పూర్వము అశోకుడు మన దేశాన్ని పాలించెను అంటారు. ఒక సైన్స్ మాస్టర్ ఒక ఖనిజాన్ని చెప్పాలి అంటే ఇది క్రీస్తు పూర్వము ఏర్పడిన శిలాజీతం అని చెప్తా ఉంటారు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వలోక ప్రజలను ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన పవిత్రంగా జన్మించాడు, పవిత్రంగా జీవించాడు, ప్రజలకు మేలు చేశాడు. ఆయన అందులకు చూపునిచ్చాడు, అంగహీనులను బాగు చేశాడు, బలహీనతలతో ఉన్న వారికి బలం అనుగ్రహించాడు, మృతులను తన మహత్తు గల మాట చేత ఆయన సజీవులుగా లేపాడు. ఆ ప్రభు మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల నిమిత్తమై అన్యాయపు తీర్పు పొందాడు. ఆయన మరణ వేదనను చూడలేక సూర్యుడు అదృశ్యుడయ్యాడు. భూమి తల్లడిల్లి మహాభూకంపం కలిగింది. సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలువలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనని బైబిల్ సెలవిస్తా ఉంది. రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనములో, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే ఉచితముగా ఖచ్చితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనములో, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడినని బైబిల్ సెలవిస్తా ఉంది. ఈ సాయంత్రమున, ఈ సంధ్య వేళలో, ఈ చల్లని పూట దేవుని యొక్క వాక్యము నీ హృదయాన్ని, నీ చెవులు, నీ ఇంటిలో వినపడుతున్నాయంటే నీవెంతో ధన్యుడు గనక. ఎందుకంటే ఎవరు నశించుట దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు గనకనే ఈ సువార్తను నీకు అందిస్తున్నారు. ప్రియుడా, నువ్వు ఎక్కడ ఉన్నా సరే ప్రభు అయిన యేసుని అంగీకరించాలని మీకు మనవి చేయించున్నాం. యేసుక్రీస్తు అంగీకరించడం వలన పాపు పరిశుద్ధుడుగా మార్చబడుతున్నాడు, అనీతిమంతుడు నీతిమంతుడుగా మార్చబడుతున్నాడు, దుర్మార్గుడు సన్మార్గుడుగా మార్చబడుతున్నాడు, వ్యభిచారి సంసారిగా మార్చబడుతూ ఉంది. కనుక ప్రియుడా, ప్రభు అయిన యేసుని అంగీకరించి పాప క్షమాపణ పొంది ఆత్మశాంతి నొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని మీకు మనవి చేయొచ్చు. మన గ్రామంలోనే పెసరవాయి క్రైస్తవ కూడిక గృహమునందు రేపు ఉదయము 3 కూడికలు జరుగుతాయి. ఈ కూడికల నిమిత్తము ఆయా ప్రాంతాల నుండి సహోదరులు వచ్చారు. వచ్చిన ప్రతి వారికి ప్రేమతో కూడిన భోజనం కూడా ఏర్పాటు చేశారు. కనుక మీరు మీ ఇంటి వారితో దేవుని వాక్యం వినడానికి రావాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ందరినీ ఆహ్వానిస్తున్నాం. ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు, రాత్రి 6 గంటలకు కూడికలు ప్రారంభమవుతాయి. కనుక మీరందరూ రావాల్సిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నీ మనవి చేయించున్నా. మా ప్రభువా, ఎవరు నశించుట నీకెంత మాత్రం ఇష్టం లేదు కనుకని ఇదిగో ఈ పుర వీధుల్లో మీ కుమారుని ప్రకటించటకు సహాయం చేశారు. యంత్ర శబ్దం ద్వారా ఎదురైతే వింటున్నారు నైనా నమ్మని వారు నమ్మునట్లుగా, నమ్మిన వారు ఆత్మీయంగా బలపడినట్లుగాను ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని దీవించండి. మా జీవిత కాలం అంతయు ఈ విధంగా ముందుకు సాగుటకు మీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పైనున్న ఆకాశం